జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టితో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలన్న మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అందుకు కావలసిన నిధులను మంజూరు చేసి దాదాపుగా చాలా కాలేజీలు పూర్తి చేసి అందులో 5 కాలేజీలు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు కూడా. తక్కిన 12 కాలేజీల్లో కొన్ని కాలేజీలకు చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్లు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం, ఇప్పుడు కొత్త పాట మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తక్కిన మిగతా 12 కాలేజీలకు కూడా ప్రైవేటు పరం చేసే దానికోసం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలు దారాదత్తం చేసేదానికి శ్రీకారం చుట్టాడు. దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రారంభ దశ నుంచి. కారణం, మేము మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల వారు కూడా తక్కువ ఫీజులతో తక్కువ వ్యయంతో డాక్టర్లుగా కావాలా అనేది ఒకటి. దానితో పాటు సమానమైనటువంటి ఉద్దేశము, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయగలిగితే గన విద్యార్థులకు చదువుకునేదానికి సౌలభ్యమే కాకుండా ఆ ప్రాంతంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఆ జిల్లాలో ఉండబడిన పేదవారి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అన్ని సదుపాయాలతో సౌకర్యాలతో అందుతుంది. ఒకవైపు వైద్యాన్ని ప్రజలకు అందించడం, ప్రాణాన్ని కాపాడడం, ఆరోగ్యాన్ని కాపాడడం, మరొక వైపు పేద విద్యార్థులు ఉన్నత విద్యల వైపు తీసుకుపోయి ఉజ్వలమైన భవిష్యత్తును అందించడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈ సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించినారు, అందరూ హర్షించినారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ తీసుకురాలే, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆయన కట్టలే. అసలు సిగ్గుపడాల. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగినాను, నేను 4 సార్లు సీఎం అయినాను, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నేను చెప్పుకునేటప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో నేను ఇదిగో ఇది సాధించినానని చెప్పుకుంటే బాగుంటుంది, ఇదిగో నేను ఈ ప్రజలకు ఇది ఇచ్చినాను అంటే బాగుంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గుండా చెప్పుకోవడం వలన ఏమి లాభం? తాటి చెట్టు పెరిగిటుంది, ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఉపయోగం లేదు. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమ నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేదానికి పూర్తిగా వ్యతిరేకము, అంగీకరించము. మేము ప్రజల్లోకి చైతన్యవంతులు చేసేదానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతాము, అనేక నిరసన కార్యక్రమాలను వ్యక్తపరుస్తాము, ఉద్యమాల వైపు కూడా ప్రయాణం చేస్తాము. చిట్ట చివరకు ఎవరైనా ఈరోజు పీపీపీ విధానంలో ముందుకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు టెండర్ వేసి తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమానికి వస్తే, రేపు మేము దేవుని దయ వలన ప్రజల ఆశీస్సుల చేత ప్రభుత్వంలోకి వస్తే తిరిగి మళ్ళా మెడికల్ కాలేజీలను వెనక్కి తీసుకొని ప్రభుత్వం చేతిలోనే ద్వారా, అంటే ప్రజల ఆస్తిని ప్రజల చేతిలోనే పెడతాము. పేద విద్యార్థులకు అధిక భారం అవుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులు కన్నా నడపగలిగితే కన్నా అధికమైన ఫీజులు కట్టాల్సి వస్తుంది, అది కష్టమవుతుంది. అందుకు వెనక్కి తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ మెడికల్ కాలేజీలను పేద విద్యార్థుల చేతుల్లోనే ఉంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాటలో భాగంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 1,00,00,000 మంది వ్యక్తుల చేత సంతకాలను, ఆమోద ముద్రను తీసుకొని గవర్నర్ గారికి అందజేసి, ఇదిగోనయ్యా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, ఈ 5 కోట్ల మంది ఓటర్లలో దాదాపుగా 1 కోటి మంది 1,20,00,000 మంది ఇళ్ళు ఉన్నాయి. 1 కోటి మంది 1,20,00,000 ఇళ్ళు కలిగిన ఈ రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేసి మేము ప్రైవేటు కాలేజీలను పరం చేయడం, మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాము, మాకు ప్రభుత్వం చేతిలోనే ఈ మెడికల్ కాలేజీలు ఉండాలా, ఇది మా ఆస్తి, మా అధీనంలోనే ఉండాలా అని చెప్పి 1 కోటి మంది మద్దతు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి. కాబట్టి గవర్నర్ గారు జోక్యం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ రాయండి, దీన్ని ఆపండి, ప్రజల ఆస్తిని కాపాడండి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి గండిగొట్టి వారి భవిష్యత్తును అంధకారం చేసే దిశగా చంద్రబాబు నాయుడు తీసుకుపోతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినామని చెప్పడమే దీని ఉద్దేశం. అందుకే ఈరోజు ప్రొద్దుటూరులో కూడా 1,00,00,000 సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినాం.